సారారెడ్డి మా పొట్టి సారాయి సాయి ఆంధ్ర రాష్ట్రానికి బ్రోకర్ నంబర్ 1 అని నేను మీకు అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ మేము మనవి చేస్తున్నా. వేణుంబాక విజయసాయి రెడ్డి నెయిల్ డాట్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 2011, G-Flex Consultancy Private Limited 07 May 2008, Gladilus Infrastructure Private Limited 2008, Nail Dot Infratech Limited 2004. ఇది సుజాతమ్మ వేణుంబాక కూడా ఉంది దీంట్లో. జూరీ మినరల్స్ నేహారెడ్డి పెనాకా నీ కూతురు. అయాన్ రియాల్టర్స్. ఇవన్నీ మీ కంపెనీలు కావా అని అడుగుతున్నా. బ్రోకరు, దొంగ, మచ్చ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఏంది? ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఎవరు? దే ఆర్ కాల్డ్ ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చెప్పారు? అది మామూలు ఆర్గనైజేషన్ కాదు. పార్లమెంట్ లో ఒక యాక్ట్ పెట్టి పార్లమెంట్ లో పాస్ చేసి బిల్ చేసి అందరు చార్టర్డ్ అకౌంటెంట్స్, భారతదేశంలో ఉండే చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరికీ ఈ ICAI వాళ్ళ భోగతాలన్నీ చూస్తారు. అంటే ప్రతి చార్టర్డ్ అకౌంటెంట్ బయటకు వచ్చి వ్యాపారాలు చేసుకోవాలన్నా, బయటకు వచ్చి అకౌంటెన్సీ చేసుకోవాలన్నా ఈ ICAIలో కంపల్సరీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అక్టోబర్ 2023, 2017, 2019, 2023 వాళ్ళు ఒక లెటర్ పంపించారు. ఎవరికి పంపించారు? పొట్టి సారారెడ్డికి పంపించారు. ఏమని పంపించారు? ఒరే 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 పుట్టుడా, నువ్వు పెద్ద దొంగవురా, నువ్వు మొత్తం నాకేసావురా, మొత్తం నాకేసావు, నీ మీద CBI కేసులు ఉన్నాయి, నువ్వు అర్హుడువు కాదు. యు ఆర్ ఎ బ్లాక్ మార్క్ ఆన్ ద ప్రొఫెషన్ కాల్డ్ చార్టర్డ్ అకౌంటెన్సీ. నువ్వు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉండేదానికి అర్హుడువు కాదు. ఇది తీసేయండి, డిస్మిస్ చేయండి, ఇది బయట వేయండి, ఇటువంటి దరిద్రుడు మాకొద్దు, మా చార్టర్డ్ అకౌంటెంట్కి చెడ్డ పేరు తెస్తున్నాడు అని నేను చెప్పలా, ICAI చెప్పింది. పొట్టోడన్నవాడు సారారెడ్డి వచ్చేసాడన్నా మీ ఊరికి అన్నాడు. ఏమవుతురా వస్తే? అన్నా వద్దనా. ఏం చెప్పురా అన్నా, ఓ పాట పాడతానా అన్నాడు. నాకెందుకు రా పాట, నువ్వు వినాల్సిందే అన్నాడు. నేను పాడినా పాట, నాకు 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 వీర నాకు అన్నా మా ఊరు నాకేసాడన్నా అన్నాడు. ఊరి నీ పడవా, ఊరు నాకేడు రైడు అన్న. అన్నవాడు మామూలు వాడు కాదన్నా, వాడు టంగు చాలా పవర్ఫుల్ అన్నా, వైజాగ్ మొత్తం నాకేసాడు, ఇడేం మిగలేదన్నా. ఫైనల్ గా వైసీపీ నాయకుడు వెన్నుపోటు చంద్రబాబు నాయుడు అని ఇంకొకసారి అన్నారంటే మర్యాదగా ఉండదు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయే కారణం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిని కూడా నేను చెప్తున్నా. వివేకానంద రెడ్డిని చంపేసింది జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి అని నేను చెప్తున్నా. మేము చెప్పలేమా? మంచి పద్ధతి అదే. మేము వెన్నుపోటు పడిచాం, మీరు మర్డర్ చేశారా? ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఒక పెద్ద తిమింగళం వచ్చేసింది, నాక్కుంటా వెళ్తుంటుంది. ఆ నాకుడు మొదలు పెడితే రిషికొండ ఒక్కసారి చూసి గుర్తు చేసుకోండి, అది మామూలు నాకుడు కాదు అని కూడా నేను మనవి చేసుకున్నా. ఆడనుంటాడు, చిత్త కాకి కుక్క ప్రసు, రాత్రి వేళ చీర కనిపించకపోతే, అమ్మాయి కనిపించకపోతే ఎలక్ట్రిసిటీ పోల్కి చీర కట్టినా చాలు. వాడు కూడా మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఏమైనా బాగుంటుందా? అయినా కూడా మా సాయిరెడ్డి, మా సారారెడ్డి చెప్తున్నా, నీకోసం చాలా కష్టపడుతున్నాడు. నువ్వు వాడికి ఒక 20-30 కోట్లన్నా ఎక్కువ ఇవ్వాలా? ఎవరు డబ్బులు ఇస్తే వాడు బదిలీ చేసే బ్యాచ్. మొన్న వరకు BPR దేవుడు అన్నాడు, ఇప్పుడు నాకుడు విజయసాయి రెడ్డి సూపర్ అంటున్నాడు. కాబట్టి ఆడవాళ్ళ గురించి వద్దు. ఆమె మొన్న ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పింది. ఏమని చెప్పింది? హర్షవర్ధన్ చనిపోయిన తర్వాత ఆమె కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని పిల్లలు చదువులు పెద్దవాళ్ళు అయిన తర్వాత
ఆమె ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకుని మనం గౌరవించాలి. ఆమె స్వేచ్ఛ. నువ్వెవడరా చెప్పేదానికి? హూ ఆర్ యూ? అంటే వాళ్ళు జీవితాలంతా అట్టే ఉండాలా? వి ప్రభాకర్ రెడ్డిని మనం అందరం అభినందించాలి. ఎందుకు? ఒక ఆడపిల్లకి అండగా నిలబడ్డాడు. దట్ ఈస్ విపిఆర్. నీలాగా ఎలక్ట్రిసిటీ పోలికి చీరగడితే పోయే రకం రన్ను. నువ్వు కూడా మా ఇళ్లలో ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడడం సిగ్గులేదు. ఎనీథింగ్ ఎల్స్? వన్ మోర్ క్వశ్చన్ ఐల్ టేక్. ఇదేదో చెప్పాడే, గుర్తు రావట్లేదు. ఏంది ప్రెస్ మీట్ మగోడు అని ఏదో చెప్పాడు బా. మగాడు ప్రెస్, నువ్వేదో బీపీఆర్ మగోడైతే ప్రెస్ మీట్ పెట్టమన్నావంట. రేపు పొద్దున్నే 10 గంటలకి మగోడైన బీపీఆర్ ఆయన సతీమణి ప్రశాంతి ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టిస్తాం. అందరినీ ఆహ్వానిస్తాం, ఇంక్లూడింగ్ సాక్షి. ప్రెస్ నేను చెప్తే వాళ్ళు రారు, సాక్షి వాళ్ళు. నువ్వు చెప్తే వాళ్ళు వస్తారు కదా. సాక్షి వాళ్ళని కూడా రమ్మను, బ్రహ్మాండంగా మర్యాద చేసి పంపిస్తాము. బీపీఆర్ ప్రశాంతి ప్రెస్ మీట్ రేపు 10 గంటలకి. కానీ ఒక్క షరత్తు ఉండాలి కదా. ఇప్పుడు ఆయన వేసినప్పుడు నేను కూడా షరత్ వేయాలి కదా. మీ ముఖ్యమంత్రి మీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చేత ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, ప్రైమ్ న్యూస్ అందరి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించు. మగాడైతే, ఆడవాడైతే నేను అడగను. ఇప్పుడు ఆయన ఆడంగులోడు నేను ప్రెస్ మీట్ పెట్టించలేను అంటే ఓకే, వదిలేస్తాం. నువ్వు అన్నావు కదా బీపీఆర్ మగవాడని. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీ ముఖ్యమంత్రి మగవాడైతే అన్ని ఛానల్స్ పిలిచి ప్రెస్ మీట్ పెడతాం. మేము రెడీ. నువ్వు ఎప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడే. నువ్వు టైమింగ్ చెప్పు కావాలంటే. ఆయన పెద్ద ఆయన కదా, మేము 1 గంట ముందర పెడతాం. సో ఎవరు మగవాళ్ళు ఎవరు ఆడంగులోళ్ళు అందరికీ తెలుసు, నెల్లూరు ప్రజలకి తెలుసు. కాబట్టి ఈరోజు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అందరం కృషి చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త. కొంతమందికి టికెట్ రాలా, కొంతమంది బాధపడవచ్చు, ఎందుకంటే కష్టపడినప్పుడు బాధ తప్పదు. కానీ పార్టీ కోసం, మన కోసం, ప్రజల కోసం మనం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. మనం అందరం కష్టపడదాం. బాబు గారు ఈ రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలో బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటాడని కూడా నేను మనవి చేస్తూ, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే వైండప్ చేస్తాం, టీ తాగుతాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.